మావా ముందు ఒకసారి వీడియో బయట చూడు. స్నేహం చేసేటప్పుడు బాగా ఆలోచించాలి, అవతల వ్యక్తిని గురించి, మనల గురించి. ఒకసారి స్నేహం చేశాక ఇంకా దాంపత్యమే విడిపోదు. స్నేహం చేశాక అవతల వాళ్ళు మీకు చాలా తప్పులు కనపడతాయి, చాలా ఇబ్బందులు కనపడతాయి. చేతనైతే మార్చడానికి ప్రయత్నించండి, చేత కాకపోతే భరించండి. స్నేహాన్ని మాత్రం కట్ చేయకండి. ఎస్పీబీ గారు చెప్పినట్టు ఆ ఫార్ములా 99% కరెక్ట్. ఒక మనిషితో ఫ్రెండ్షిప్ చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఒకసారి ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అవతల వ్యక్తిలో మనకి ఫ్లాస్ అనేవి కనబడతా ఉంటాయి. సో నీకు చేతనైతే వాటిని మార్చు, లేకపోతే భరించాలి అని అన్నారు ఆయన. ఇది ఒకప్పటి కాలం ఫార్ములా ప్రకారం భరించడం ఇస్ కరెక్ట్. బికాస్ ఆ టైంలో ఉన్న మనుషులకి కొంచెం సున్నితత్వం అనేది ఉండేది. ఒక మనిషికి ఇంకో మనిషికి చెడింది అని అంటే వాళ్ళు చూపించే ద్వేషం గాని, కోపం గాని, వాళ్ళు మాట్లాడే విధానం గాని ఒక ఎక్స్టెంట్ వరకు వచ్చి ఆగిపోయేది. ఈ రోజులల్లా మనిషిలో సున్నితత్వం చచ్చిపోయింది, క్రుయాలిటీ ఎక్కువైపోయింది. సమాజం మొత్తంలో ఒక మనిషిలో కాదు. ఫ్లా అనేది కనబడింది అని అంటే చిన్న చిన్న ఫ్లాస్ ఇస్ ఫైన్, కానీ ఒక మనిషిలో క్యారెక్టర్ లో తేడా ఉంది అని అనిపించిందా, ఉత్తరక్షణం అట్లాంటి దోస్తీకి స్వస్తి చెప్పడం మంచిది. బికాజ్ అది నీ లైఫ్ ని రూన్ చేసే వరకు వస్తుంది. ప్రపంచం చాలా పెద్దది, మనుషులు చాలా మంది ఉన్నారు, మంచి మనుషులు చాలా మంది బతికే ఉన్నారు. సో నీకు ఫ్రెండ్షిప్ కి కొదవలేదు. వాడి క్యారెక్టర్ లో ఏదైనా తేడా ఉంది అని అంటే బై బై చెప్పేయడం ఉత్తమం. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో, ఈ రోజులల్లా నువ్వు ఒకరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే వాడి క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒకటి దగ్గర క్యారెక్టర్ లో లోపం ఉంది అని అంటే నువ్వు జర్నీ చేయడానికి వాడు కరెక్ట్ పర్సన్ కాదు. అట్లాంటి వాడితో ఫ్రెండ్షిప్ కాదు కదా. ఓకే, వద్దిగా.